గుజరాత్లోనే భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం రాసి పెట్టుకోండి. ఇది తాజాగా రాహుల్ గాంధీ స్టేట్మెంట్. అందుకే గుజరాత్లో ఓడించకూడదని ఏమన్నా రాసుందా ఎవరికైనా? బేసిక్గా మేము 300 సీట్లు సాధించబోతున్నాం రాసి పెట్టుకోండి అని చెప్పండి. సొంతగానే 300 సీట్లు సాధిస్తామని చెప్పండి. అంతే తప్పించి గుజరాత్లో ఓడిస్తాం, అయోధ్యలో ఓడించాం, ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడించారు. అదే సందర్భంలో అయోధ్యలో బీజేపీనే గెలిచింది. సరే పోనీ అది కూడా గెలుపోవటంలో అనేటటువంటిది శాశ్వతం కాదు కదా. అమేథీలో ఇట్లాగ ఓడిస్తాం రాసి పెట్టుకోండి అని మోడీ ఎప్పుడన్నా చెప్పాడా? అమేథీలో ఓడిస్తామని చెప్పి స్మృతి ఇరానీ చెప్పింది, ఓడగొట్టింది. కాబట్టి ఇందిరాగాంధీనే ఓడింది. ఇంతవరకైతే మోడీ ఓడలేదు, భవిష్యత్తులో ఓడతాడేమో. అయితే దానివల్ల ఏం జరుగుతుంది? ముందు అసలు దేశ ప్రజలకు కావాల్సింది ఈ సవాళ్ళు కాదు, మనమేం సాధిస్తాం. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మన తాతగారి టైంలో ఎట్లుంది, ఇది మన ముత్తాతగారి టైంలో, మన నాయనమ్మ టైంలో ఎట్లుంది, మన నాన్న టైంలో ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, రేపేం చేస్తాం, ఎలా చేస్తాం? ₹1,00,000 ఇచ్చేస్తాం ఇంటికి, 10 లక్షల రూపాయలు బెనిఫిట్స్ ఇస్తాం, ఈ కాదు. అవే ఫెయిల్ అయిపోయినాయి తెలంగాణలోను, కర్ణాటకలో, అంతకుముందు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఇచ్చిన హామీలు ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఎక్కడికక్కడ వార్తలు అక్కడే ఉండిపోతున్నాయి కాబట్టి నేషనల్ ఛానల్స్ కూడా అంత ఇంట్రెస్టెడ్గా ఉండట్లేదు కాబట్టి ప్రస్తుతం కథ నడుస్తుంది అంతే, ప్రాక్టికల్గా చెప్పాలంటే.